అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నేటి నుంచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను ప్రారంభం కానుంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రారంభిస్తారు. 80 ఎకరాలలో 8 జోన్లు 33 క్లస్టర్లుగా ఏర్పాటు కానున్నాయి. ఈ సదస్సులో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 54 మంది హాజరు కానున్నారని సమాచారం. ఇవాళ రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు సదస్సుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1500 మంది పోలీసులు బాధ్యత నిర్వహిస్తారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నేటి నుంచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను ప్రారంభం కానుంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రారంభిస్తారు. 80 ఎకరాలలో 8 జోన్లు 33 క్లస్టర్లుగా ఏర్పాటు కానున్నాయి. ఈ సదస్సులో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 54 మంది హాజరు కానున్నారని సమాచారం. ఇవాళ రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు సదస్సుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1500 మంది పోలీసులు బాధ్యత నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేటి నుంచి కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. విశ్వ యువనికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సమయం ఆసన్నమైందని చెప్పాలి. భారీగా పెట్టుబడులు ఆకర్షించడమే ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైందని చెప్పాలి. అన్ని రకాల ఉత్పత్తులకు మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజులు అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారంలో జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. విశ్వవ్యాప్తంగా పేరునికి గలటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో యాజమాన్య ప్రతినిధులు బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు. సోమవారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. సుమారు 2000 మంది దేశ విదేశ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కానున్నటువంటి అత్యాధునిక అంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో వేర్వేరు అంశాలపై 4 చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయి. మర్నాడు 9న ఉదయం 10 గంటల నుంచి సదస్సు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 గంటల వరకు వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చాగోష్ఠులు ఉంటాయని కూడా చెప్పాలి. రెండో రోజు సదస్సులో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై చర్చిస్తారు. 2 రోజులు మొత్తం 27 అంశాలపై సెషన్లు జరగనున్నాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను కూడా సిద్ధం చేశారని కూడా చెప్పాలి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్
2047 విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 2 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం సంగీత విభేవరి, దాంతో పాటుగా తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్మకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఉట్టోలు, పేర్లి నాట్యం, బోనాలు ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుందని కూడా చెప్పాలి. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్క్ ని బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందనేది కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా సదస్సును సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్లతో వార్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులను అటు ఆహ్వానించడంతో పాటు వారిని సదస్సు వద్దకు చేర్చడం, తిరిగి పంపించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారని కూడా చెప్పాలి. సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ గవర్నర్ సహా జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల చైర్పర్సన్లు, వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులను ఆహ్వానించారు. సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, అనంత్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, మల్లికార్జునరావు, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ, దీంతో పాటుగా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని కూడా చెప్పాలి. 2 రోజుల సదస్సులో సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయని కూడా చెప్పాలి. ముఖ్యంగా విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక పలు అంశాలపైన కూడా అటు వివిధ రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు పలు దిగ్గజ కంపెనీలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపిందనేది కూడా చెప్పాలి. దాంతో పాటుగా టీసీఎస్, టీసీజీ ఏదైతే కంపెనీకి సంబంధించి ఉన్నాయో, ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, దాంతో పాటుగా హోండై కంపెనీకి సంబంధించినట్టు కావచ్చు, క్రిస్టల్ లగన్స్ అండ్ గ్రీన్ పాంటర్స్ ప్రాపర్టీస్ సంబంధించిన కంపెనీ కావచ్చు, తదితర సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎంఓయూలు కూడా కుదుర్చుకొని ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. సదస్సుకు విచ్చేసినటువంటి అంతర్జాతీయ, దేశీయ ఏదైతే అతిథులు, పెట్టుబడిదారులకు సంబంధించి తెలంగాణతో పాటుగా హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని కూడా సిద్ధం చేసినట్టు కూడా చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీల్లో వేదికగా వరకు కూడా వివిధ ఏదైతే వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుందని కూడా చెప్పాలి. రహదారి వెంట తెలంగాణ చారిత్రక కళారూపాలతో పాటుగా తెలంగాణ రైజింగ్ నినాదాలతో కూడా భారీ హోర్డింగ్లను, డిజిటల్ తెరలను కూడా నెలకొల్పారని కూడా చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలతో పాటు మహిళలు, యువత, రైతులు, మానవ వనరులు తదితర అంశాలను కూడా ఈ హోర్డింగ్ లో పొందుపరిచారని కూడా చెప్పాలి. సదస్సు ప్రాంగణంలో ప్రభుత్వం, ప్రైవేట్ తో పాటుగా వివిధ రంగాలకు చెందినటువంటి వివిధ అంశాలను కూడా చాటి చెప్పే 45 స్టాల్స్ ను కూడా ఏదైతే నెలకొల్పారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటుగా వైద్య పర్యాటకం, ఐఐటి హైదరాబాద్, ఫార్మా, క్రెడాయిలకు సంబంధించిన స్టాళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 10 చోట్ల ఇదే తీరుగా ప్రత్యేక సమాచార కేంద్రాలను కూడా నెలకొల్పారని కూడా చెప్పాలి. ఏదైతే ఇందులో సదస్సు వివరాలతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికను కూడా అందుబాటులో ఉంచారని కూడా చెప్పాలి. సదస్సు ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల భారీ ఎల్ఈడి తెరతో పాటుగా ప్రాంగణంలోని ఇతర వేదికల వద్ద కూడా ఎల్ఈడి తెరలను కూడా అమర్చారని కూడా చెప్పాలి. సదస్సు సెషన్స్ హాల్ లో జరిగేటువంటి చర్చలు, ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏదైతే ఈ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీక్షించవచ్చని కూడా మనం చెప్పొచ్చు. నగరంలోని ప్రధాన చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలపై లైటింగ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వద్ద ప్రత్యేకంగా 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ ను నెలకొల్పినటువంటి విషయంగా మనం చూస్తాము. ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచిందని కూడా చెప్పొచ్చు. సదస్సుకు దేశ విదేశీ ప్రముఖులు హాజరు కానున్నట్టు ఉంటుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారని చెప్పాలి. రాచకొండ కమిషనర్ ప్రత్యక్షంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1000కి పైగా సీసీ కెమెరాలతో సదస్సు ప్రాంగణంతో పాటుగా పరిసరాలను కూడా అనుక్షణం గమనించేలా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పాలి. సీసీ కెమెరాలను అటు నేరుగా సెంట్రల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అనుమతి కార్డు లేకుండా ఎవరిని కూడా లోపలికి రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని కూడా
మనం ప్రధానంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా అతిథులకు ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. సదస్సు జరిగే 2 రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాద్ బిర్యానీతో పాటుగా తెలంగాణ ప్రసిద్ధి వంటలతో భోజనాలు అందించేందుకు కూడా వంటశాలలు సిద్ధమయ్యని చెప్పాలి. అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేక ఏదైతే కూడినటువంటి బహుమతిని కూడా ప్రభుత్వం తరఫున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటు పోచంపల్లి ఇక్కట్ శాల్వ కావచ్చు, చర్యాల కళాకృతులు కావచ్చు, హైదరాబాదీ అత్తర్ ముత్యాలతో కూడినటువంటి నగలు ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణకే ప్రత్యేక వంటలైనటువంటి ఈ ఏదైతే ఇప్ప పువ్వు లడ్డు కావచ్చు, సకినాలు కావచ్చు, దాంతో పాటుగా బాదంతో కూడినటువంటి ఏదైతే వివిధ రకాల వంటకాలను కూడా అటు వారికి అందించినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. 2 నెలల నుంచి ఈ గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా చూస్తున్నాము. సదస్సు నిర్వహణపై దాదాపు 2 నెలల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ తెలంగాణ రైజింగ్ సమిట్ తో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పైన నిశ్చితంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా దార్శనిక పత్రంలో పొందుపరచాల్సినటువంటి అంశాలపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని చెప్పాలి. నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిపుణులతో కూడినటువంటి సలహా కమిటీని ప్రభుత్వం నియమించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిపుణులతో చర్చించింది. తెలంగాణ 2047 సంబంధించిన డాక్యుమెంట్ కి సంబంధించి ముఖ్యమంత్రి తుది రూపునిచ్చారని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారీగా అటు పెట్టుబడులను కూడా ఆకర్షించడం ధ్యేయంగా ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సును దృష్టిలో ఉంచుకొని దార్శనిక పత్రాన్ని రూపొందించారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారని కూడా చెప్పొచ్చు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రధానంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సినటువంటి మార్గాలు, వ్యూహాలు, అభివృద్ధి ఉన్నటువంటి జిల్లాలు, దాంతో పాటుగా గ్రామాలకు వికేంద్రీకరించడం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అనే లక్ష్యాన్ని అధిగమించడం, యువతకు ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, విద్యా వైద్యంలో అధునాతన విధానాలు పాటించడం, కాలుష్య రహిత సమాజాన్ని తీర్చిదిద్దడం తదితర అంశాలను ప్రభుత్వం హైలైట్ చేయనుందని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటికే గ్లోబల్ సమిట్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో అటు గ్లోబల్ సమిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే వంశీ, ఇప్పుడు ప్రభుత్వం 3 లక్షల పైచీలుక లక్షల కోట్ల టార్గెట్ కూడా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ టార్గెట్ ని ఎంత మేర రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంఓయూలు ఎంత మేర కుదుర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి? విజన్ 2047 దిశగా ప్రభుత్వం అడుగులు ఎంత మేర సక్సెస్ కాబోతున్నాయి అనుకోవచ్చు? పాలసీ డాక్యుమెంట్ ని విడుదల చేయనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశం పైన ప్రత్యేకంగా అటు ఏదైతే పెట్టుబడుల లక్ష్యంగా ముందుకెళ్తుందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఒక అంశం ఏదైతే 2035 వరకు కూడా $1 ట్రిలియన్ ని టార్గెట్ గా పెట్టుకుంది. తదుపరి 2047 కల్లా కూడా $3 ట్రిలియన్ కు సంబంధించి కూడా ఏదైతే టార్గెట్ గా పెట్టుకుందని కూడా చెప్పవచ్చు. క్రమక్రమేణా ఏ రోజుగా ఏదైతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మెరుగుపరుచుకోవడం, దాంతో పాటుగా ప్రధానంగా లక్ష్యాలను చేరుకోవడం కోసమే ఈ డాక్యుమెంట్ పాలసీస్ ని రిలీజ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీ డాక్యుమెంట్స్ ని రూపొందించినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం పెట్టుబడులను ఆకర్షించే విధంగా అటు వివిధ విదేశ ప్రతినిధులు కూడా ఇక్కడ తెలంగాణలో అందిస్తున్నటువంటి పాలసీస్ ని వారికి అర్థమయ్యే రీతిలో రాయితీలను కూడా కల్పిస్తూ కూడా పెద్ద ఎత్తున ఈ పాలసీ డాక్యుమెంట్ ని విడుదల చేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.